నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు లిక్కర్ స్కామ్ లో ఇటు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి లిక్కర్ స్కామ్ లో ఏటు అయినటువంటి వాసుదేవరెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కామ్ ఫైనల్ కి చేరినట్లయినా ఇక తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తారా సిట్ అధికారులు? మరి ఏం జరగబోతుంది? ఇదొక పక్క అయితే మరో పక్క కల్తీ నెయ్యి కేసులో రేపు శాసనసభలో ఏకంగా 4 గంటల పాటు చర్చ నడుస్తుందని చెప్పడం జరిగింది. అసలు ఈ రెండు పరిణామాలని కూడా ఏ విధంగా చూడాలి, దీంతో వైసీపీ పరిస్థితి ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లిక్కర్ స్కామ్లో ఏటు అయినటువంటి వాసుదేవరెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కామ్ ఫైనల్కి చేరుకుందా? ఇక ఇందులో బిగ్ బాస్ అరెస్ట్ మాత్రమే మిగిలిందా? ఇటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే కల్తీ నెయ్యి గురించి రేపు శాసనసభలో మాట్లాడబోతున్నారని చెప్పి మనకైతే వార్తలు అందుతున్నాయి. సో ఈ రెండిట్లో కూడా మరి చూసుకున్నట్లయితే అటు బిగ్ బాస్ పరిస్థితి కానివ్వండి, ఇటు కల్తీ నెయ్యి కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాసుదేవరెడ్డి రెండో ముద్దాయి. ఎంతో కొంత అతను ఇచ్చిన సమాచారం మేరే ఈ మాత్రం అన్న ముందుకెళ్ళింది అనేది అయితే నేను భావిస్తున్నా. అతను మధ్యలో అప్రూవర్ గా మాలాలని ప్రయత్నం చేశాడు. దానికి వాళ్ళు ఎలా మారుతాడని చెప్పని వాళ్ళు ఎదురుగా పిటిషన్లు వేయటం కూడా జరిగింది. సరే, ఎట్టకేలకి ఆయన్ని అరెస్ట్ చేశారు. మొట్టమొదటిసారి ఆయన విచారణ సందర్భంగానే కొన్ని విషయాలు ఆయన సూచన ప్రాయంగా చెప్పడం కూడా జరిగింది. ఒక రైల్వేకి సంబంధించిన ఆయన తీసుకొచ్చి ఈ బేవరీస్ దానికి కమిషనర్ గా నియమించినప్పుడే వాళ్ళ కుట్రకోణం ఏంటో అర్థమైపోయింది. దీంతో పాటు ఆ రోజు ఈ పాలసీని తయారు చేసింది ఎక్కడ? విజయసాయిరెడ్డి ఇంట్లో. దాంట్లో ఉన్నది ఎవరు? మద్యం తయారీడైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఒక ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నాడు, సత్యప్రసాద్, ఇతనితో పాటు సత్యప్రసాద్ ఉన్నాడు. మరి వీళ్ళకేంటి సంబంధం? రాజ్యసభ సభ్యుడికి సంబంధం ఏంటి? లేదు, ఒక లోక్సభ సభ్యుడికి ఎలాంటి సంబంధం? మరి వీళ్ళు ఎందుకు పాల్గొన్నారు? ఇప్పటికి వాళ్ళ దగ్గర సమాధానం అనేది లేదు. అంటే దీంట్లో సూత్రధారి పాత్రధారి ఎలా చెయ్యొచ్చు అని చెప్పి చేయించిన వ్యక్తిగా మనం వాసుదేవరెడ్డిని చూసుకోవచ్చు. అంటే సార్, ఇప్పుడు ఏటుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం కూడా ఒక స్ట్రాటజీ పరంగా వెళ్తున్నారు. సో ఇప్పుడు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని కూడా చాలా మంది చెప్తున్నారు. నిజంగానే ఆ విధంగా జరగబోతుంది అంటారా? అంటే చాలా వేగవంతంగా రాజశేఖర బాబు గారి నేతృత్వంలో చాలా వేగవంతంగా చాలా విషయాలు బయటపెట్టారు. 3,500 కోట్ల రూపాయలు కమిషన్ ద్వారా తీసుకున్నారనే విషయాన్ని వెలుగు చూపారు. దేశ విదేశాలకి హవాలా రూపేణా ఎంత వెళ్ళిందని చెప్పని చూపించారు. దుబాయ్ లో శ్యామలరావు ఇంట్లో ఎవరెవరు ఎన్ని రోజులు ఉన్నారు అని చెప్పని స్పష్టంగా దాంట్లో పొందుపరిచారు. అలాగే వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రెండ్, డబ్బులు కట్ట మధ్య ఉండి ఆయన లెక్కించుకునే విధానంతో కూడినటువంటి వీడియోను కూడా చూపించారు. అలాగే స్పెషల్ ఫ్లైట్ లో చిత్ర కథానాయకులతోటి ప్రయాణం చేసిన వాటిని కూడా బయట పెట్టారు. మరి ఇన్ని విషయాలు బయటికి తీసుకొచ్చిన తర్వాత నిన్న సుప్రీం న్యాయస్థానం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సంబంధించి బెయిల్ ఇవ్వమంటే, ఇన్ని నెలలు నేను జైల్లో ఉన్నాను అంటే, ఇన్ని కోట్ల కుంభకోణానికి నువ్వు చాలా తక్కువే ఉన్నావు అన్నట్టు న్యాయస్థానం కూడా మాట్లాడటం అంటే దాని తీవ్రత ఏంటో న్యాయస్థానం దృష్టిలో అర్థమవుతుంది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, న్యాయస్థానానికి కావాల్సింది అది మంచా చెడా అనేది కాదు, సాక్ష్యాధారాలే. ఆ సాక్ష్యాధారాలను బట్టి ఏదైతే మామూలుగా ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు పొందుపరుస్తారో, ఆధారాలు సిట్టు సేకరించిన ఆధారాలు అన్ని బలంగా ఉంటాయో వాళ్ళు తప్పించుకోవడానికి వీలుండదు. ఎప్పుడైతే వాళ్ళు తప్పించుకుంటారు అంటే ఒకే కారణం, పరిశోధనా సంస్థలు అందుట్లో పొందుపరచకపోవటం, వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళకపోవటం. అంటే ఇక్కడ గనక ప్రభుత్వాలు ఏదైతే దీని మీద సిట్టు వాళ్ళని ఏర్పాటు చేస్తారో వాళ్ళు నిజాయితీగా అన్ని విషయాలు పొందుపరిచారనుకోండి, న్యాయస్థానం వాళ్ళకి బెయిల్ ఎందుకు ఇస్తుంది? అర్థమైందా మీకు? అంటే లోపాలు ఎక్కడున్నాయి, వాళ్ళ మీద అభియోగాలతో పాటు సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి కదా. సాక్ష్యాధారాలకు తగ్గ ఆధారాలు న్యాయస్థానం నమ్మాలి కదా. ఈ న్యాయస్థానం నమ్మే ప్రక్రియను గనక పూర్తి చేయగలిగితే వాస్తవాలు న్యాయస్థానం ధృవీకరించుకొని వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలను బట్టి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పని తీర్పిస్తా ఉంటది. అంటే ఇక్కడ విచారణ సంస్థలది ముఖ్య భూమిక. దాన్ని న్యాయస్థానం ముందు పెట్టేది న్యాయవాదులది మరో ముఖ్య భూమిక. వీళ్ళిద్దరిని సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లి నడిపించేది ప్రభుత్వ పెద్దలు. కాబట్టి ఇలా ముగ్గురులో కనుక చిత్తశుద్ధి ఉంటే ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇది గమనించుకోండి. తప్పించుకున్నారు అని కనుకంటే ఇందు ముగ్గురులో ఎవరో ఒకడు సహకరిస్తున్నారనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాసుదేవరెడ్డి అన్ని విషయాల్లో A2గా ఉన్నాడు కదా. నిన్న దాకా అరెస్ట్ కాలేదు, నిన్న అరెస్ట్ అయ్యాడు. A1 అరెస్ట్ అయ్యాడు, A2 అరెస్ట్ కాలేదు, A5 ఇప్పుడు అరెస్ట్ కాలేదుగా. A5 అయిన విజయసాయిరెడ్డి అరెస్ట్ కాలేదు కదా.
ఎందుకని కాలేదు? అంటే మరి ఈ కేసులో ఆయన్ని సాక్షిగా A5 సాక్షి ఏంటి అతను? అసలు కుట్రదాడు అతనే కదా, అతని ఇంట్లోనే కదా ఈ పాలసీ తయారైంది. ఈ పాలసీ ఎక్కడ తయారు కావాలి? ప్రభుత్వ ఆఫీసులో తయారు కావాలా? దాన్ని ఆ మంత్రి గారు, ఆ కార్యదర్శి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని తయారు చేసి ముఖ్యమంత్రి గారికి అందజేస్తే మంత్రివర్గ సమావేశంలో పాలసీని ఎలా మారుస్తున్నాం, దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయని చెప్పని మంత్రివర్గం చర్చించిన తర్వాత, మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత అప్పుడు శాసనసభలో పెట్టి దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పాల్సింది అసలు వీళ్ళెవరు అక్కడ చర్చించడానికి? మరి ఆ చర్చించిన దాంట్లో తన ఇంట్లోనే 2 సమావేశాలు ఏర్పాటు చేశాన్ని స్వయంగా చెప్పుకుని అతను సాక్ష్యాలు అవుతాడు చెప్పండి కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిట్టు కూడా స్పష్టత ఇవ్వలేదు కదా సార్. ఆయన అప్రూవర్ గా మారాడా, ఆయన సాక్షిగా వస్తున్నాడా, ఈవెన్ విచారణకు కూడా ఫస్ట్ టైం ఏ విధంగా వచ్చాడు, రెండోసారి అసలు ఇవన్నీ కాదమ్మా, అతను సాక్ష్య ఇవన్నీ కాదు. ఇంత స్పష్టంగా అతనే చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఎలా చేసావు, నువ్వెవరు తయారు చేయడానికి, నీకున్న హక్కు ఏంటి, నీకున్న చట్టబద్ధత ఏంటి, అది వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళు కదా, అరెస్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ లోపభూయిష్టంగా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అదే వాళ్ళ ధైర్యం. కాబట్టి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళటం లేదు అనేది ప్రజల అభిప్రాయం, వెళ్ళదు అనేది కూడా ప్రజల అభిప్రాయం. దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు విచారణాధికారుల మీద, ప్రభుత్వం మీద, న్యాయవాదుల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. సార్ మరో పక్క చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది, తిరస్కరించింది. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. మరోపక్క రేపు అసెంబ్లీలో 4 గంటల పాటు ఈ తిరుమల కల్తీ నెయ్యి గురించే మాట్లాడబోతున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు న్యాయస్థానం ఏ విధంగా చెప్పింది? న్యాయస్థానానికి వెళ్ళింది ఎవరు? సుబ్బారెడ్డే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుని ఏర్పాటు చేసి విచారణ జరుపుతా ఉంటే దానివల్ల మాకేదో అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపేయండి అని చెప్పిన తర్వాత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 సిబిఐ తరపు నుంచి 2 FSSI తరపు నుంచి 1 నియమించేసి ఈ సిట్టుని ఏర్పాటు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. దాని దగ్గరికి వెళ్ళింది సుబ్బారెడ్డి కోరిక మీద ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇది. ఆ సిట్టు విచారణలో వాస్తవాలు ఏమేమి ఉన్నాయని చెప్పిన వాళ్ళు పరిగణలో తీసుకొని ఫలానా వాళ్ళు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, మీరు చర్యలు తీసుకోమన్న తర్వాతే కదా వీళ్ళ మీద చర్యలకు ఉపక్రమించింది. ఇప్పుడు దీంట్లో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు కదా. దాని మీద వీళ్ళకి ప్రభుత్వానికి ఈ రోజు సిట్టు ద్వారా 11 పేజీల నివేదిక అయితే అందింది కదా సంక్షిప్తంగా. దాన్ని తీసుకొని మీరు ఏం చెయ్యాలి, ఈ అధికారుల మీద దాంట్లో ఏమన్నా రికమెండ్ చేశారు, వీళ్ళు ఫలానా అధికారుల మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పని అన్నారు కదా. అంటే అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ఇచ్చింది కదా సిట్. ఇచ్చిందా లేదా? నెల్లూరు కోర్టులో ఈ రోజు మొత్తం వేసిన తర్వాత దాని ద్వారా కదా ఈ రోజు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వాన్ని ఏమైనా నియంత్రించిందా? అక్కడ విచారణ చేయొద్దని ఏమైనా చెప్పిందా? అంటే వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి అంటే ఇక మీ పని మీరు చేయమన్నట్టే కదా. ఇందుట్లో సుబ్బారెడ్డికి గాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గాని, కరుణాకర్ రెడ్డికి గాని, ధర్మారెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఏమైనా చెప్పిందా? మరి అన్నప్పుడు వాళ్ళు నిర్దోషులు ఎలా అవుతారు? వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా భావించాలి మనం? ఇప్పుడు ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిషన్ ని ఆపేయమని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఈ రోజు చెంపదెబ్బలాగా చెప్పేసింది కదా వాళ్ళకి. అంటే వాళ్ళల్లో తప్పు ఉంది, ఇక్కడ జరిగింది, అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్ ద్వారా తయారు చేసిన నెయ్యి అని చెప్పని అంత స్పష్టంగా సిట్ నివేదికలో ఉన్న తర్వాత న్యాయస్థానం మాత్రం రేపు పొద్దు చూస్తా ఊరుకుంటుందా? ఇక్కడేంటి 45 రోజులు గడువు పెట్టి వీళ్ళ మీద విచారించమన్నాడే తప్ప మిగిలిన దాని మీద చేయమని చెప్పని ఇక్కడ వేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే మంత్రివర్గం కలిసి చేసినటువంటి ఏకసభ్య కమిషన్ అది అనర్హతమా కాదా అనేది ఈ రోజు న్యాయస్థానం క్లియర్ గా చెప్పింది కదా. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో న్యాయం ఉంది అని చెప్పని, చట్టబద్ధత ఉంది అని చెప్పని సుప్రీం న్యాయస్థానం నమ్మింది కదా. ఇంకెవరు చెప్పాలి వీళ్ళకి? వాళ్ళు కోరిందే. ఇక్కడ అంటే సుబ్బారెడ్డి పదే కోరుతున్నాడు కాబట్టి సిబిఐకి వెళ్లారు. ఈ రోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇందుట్లో చాలా మందికి వచ్చే ధర్మ సందేహం, నేను కూడా పలుమార్లు మాట్లాడాను, వీళ్ళ వరకే వచ్చి అయిపోవటం ఏంటి, మిగిలిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది అసలు కారణమైనటువంటి సుబ్బారెడ్డిని ఇప్పుడు రేపు దాని మీద కూడా విచారిస్తారు కదా వీళ్ళు, తర్వాత పొందుపరుస్తారు. రేపు పొద్దున ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో దీని ద్వారా వివరాలన్నీ మళ్ళీ ఆయన తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.